ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీ స్పీచ్ వినపట్లేదు మాతాజీ. ఇప్పుడు ఓకేనా ప్రభుజీ? అసలు ఊరికే సౌండ్ వస్తాను తప్ప వినపట్లేదు ఏమి. ఇప్పుడు ఇప్పుడు కూడా వినపట్ల. వినపడట్లేదా? నాకు వినపడుతుంది మాతాజీ. సార్కి ఎందుకు వినపడట్లేదు ప్రభుజీ? ఒక్కసారి మీ సైట్ చెక్ చేసుకుంటారా ప్రభుజీ? మాతాజీ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కూడా క్లియర్ గా లేదు. నాకైతే క్లియర్ గా లేదు. వినిపిస్తుంది మాతాజీ. ప్రభుజీ మీ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుంది, చెక్ చేసుకుంటారా? ఎందుకంటే నా సైడ్ ఓకేనే అనిపిస్తుంది. ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నా ప్రభుజీ, ఒక్కసారి మీ సైడ్ చెక్ చేస్తున్నాను ప్రభుజీ. నిమిషం, సరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగానే వినపడుతుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకము 7వ చాప్టర్ 27. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఒకటి చదువుతారా ఎవరైనా? ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యోంతి పరంతప. హరే కృష్ణ. థ్యాంక్ యూ రోజీ. మాతాజీ చదువుతారా? చదువుతాను మాతాజీ. ఇచ్ఛ కోరిక, ద్వేష ద్వేషము, సముద్దేన
పుట్టిన ద్వంద్వమోహేన సుఖదుఃఖాది ద్వంద్వములుచే మోహితులై భారత ఓ భరత వంశీయుడ సర్వభూతాని జీవులందరును సమ్మోహం భ్రాంతిని సర్గే జన్మను గ్రహించినప్పుడు యాంతి పొందుదురు ఆ, పరంతపః శత్రుంజయుడా ఓ భరత వంశీయుడా ఓ శత్రుంజయ కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములుచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్ జన్మించుచున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. సో ఇచ్ఛా ద్వేష ఇది గుర్తుంచుకోండి. ద్వంద్వమోహం ఇది సమ్మోహం. ఇవి ఈ వర్డ్స్ మీరు గుర్తుంచుకోండి. సో వీటి గురించి ఈరోజు మనం చర్చిస్తాం. ఇచ్ఛా ద్వేష ద్వంద్వ మోహం ఇవి ఈరోజు మనం చర్చించుతాం. సో నిన్నటి శ్లోకం ఏముండే గుర్తుందా మీకు ఏదైనా పాయింట్? సో నిన్నటి శ్లోకం మనకు ఏముండే వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాం తు వేదన కశ్చన. అంటే భగవంతుడికి అన్ని తెలుసు, వేదాహం అన్ని తెలుసు, భవిష్యాన్ని భూతాని అతీతాని అన్ని తెలుసు, భవిష్యం భూతం వర్తమానం అన్ని తెలుసు భగవంతుడికి. కానీ ఆయనను మాత్రం ఎవరు తెలుసుకోలేరు. సో అక్కడ నాలెడ్జ్ గురించి చెప్తున్నారు. భగవంతుడికి అన్నీ తెలుసు కానీ మనకు మనం తెలీదు, గుర్తించలేము. కరెక్ట్ మర్చిపోతుంటాం. మనకు గుర్తుండవు, సగం విషయాలు మనకు గుర్తుండవు. ఇది మనం నేర్చుకున్నాం. అంటే అన్ పరిపూర్ణంగా జ్ఞానం కలిగి ఉన్నవాడు భగవంతుడు. మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం, అజ్ఞానులం. కానీ యాక్చువల్గా జీవుడు ఈశ్వరుడు ఇద్దరిని చూస్తే, అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు లక్షణాలు చూస్తే భగవంతుడు సచ్చిదానందుడే. అని జీవాత్మ కూడా సచ్చిదానంద క్వాలిటీస్. ఇద్దరు కూడా ఆత్మ పరమాత్మ కూడా సచ్చిదానంద, జీవాత్మ కూడా సచ్చిదానంద. సచ్చిదానంద దీని మీనింగ్స్ కూడా మనం డీటెయిల్గా ఇంతకుముందు చర్చించుకున్నాం. సత్ అంటే ఎప్పటికీ ఉంటాడు, శాశ్వతుడు అని. చిత్ అంటే ఆల్ నాలెడ్జ్, పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఆనంద్ అంటే ఆనందము. అది అర్థమవుతుంది కదా. సో మన ఆత్మ కూడా దాని క్వాలిటీ సచ్చిదానంద క్వాలిటీనే. ఎలాగైతే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చర్చించుకున్నాం కదా, ఒక సముద్రంలో నుంచి ఒక చుక్క తీసుకుంటే ఆ చుక్క కూడా దాని క్వాలిటీ ఉప్పే ఉంటుంది, ఉప్పే టేస్ట్ వస్తుంది. సముద్రంది కూడా ఉప్పు టేస్టే ఉంటుంది. అలాగే మనం భగవంతుడిలోని చిన్న అంశమే, కానీ ఆ క్వాలిటీస్, ఆయనలో ఉన్న క్వాలిటీస్ కొద్ది మాత్రంలో మన లోపల కూడా ఉన్నాయి. చిత్ అన్న క్వాలిటీ మన లోపల కూడా ఉంది. ఇంకా భగవంతుడు ఇది హిస్ సుప్రీం, అంటే ఆయనని మించిన వాళ్ళు ఎవరు లేరు. మత్త పరతరం నాణ్యత్. మనం సుప్రీం కాదు, కాకపోతే భగవంతుడి శక్తుల గురించి కూడా మనం ఇంతకుముందు చర్చించాం కదా. ఆంతరంగిక శక్తి, బహిరంగిక శక్తి, తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే అంటే మనం ఏంటి యాక్చువల్గా మనము భగవంతుడి ఆంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళమే. ఆయన అంటే ఈ ఆంతరంగిక శక్తి అన్నది ఇది హయ్యర్ ఎనర్జీ, అంటే ఇది సుపీరియర్ ఎనర్జీ అంటారు. ఈ భౌతిక ప్రకృతి ఇది ఇన్ఫీరియర్ ఎనర్జీ, అంటే తక్కువ స్థాయి ఎనర్జీ అని చెప్పుకోవచ్చు మనం. బహిరంగిక శక్తి భిన్న ప్రకృతి రాష్ట్రద, మనకి 7వ చాప్టర్లోనే వస్తుంది. భూమి రాపు అనలో వాయో ఖమ్మనో బుద్ధి రేవచ అహంకారైతి అమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రద. భూమి ఆప అంటే పంచభూతాలు అవి ఉన్నాయి కదా, పంచభూతాలు అవి. ఇంకా భూమి రాపు అనలో వాయో కమ్ మనో బుద్ధి రేవచ, మనసు బుద్ధి అహంకారము. ఇవన్నీ ఏంటంటే భిన్న ప్రకృతి రాష్ట్రద. ఇవి సపరేటెడ్ ఎంటిటీ, సపరేటెడ్ ఎనర్జీ అని అంటాడు భగవంతుడు. భిన్న ప్రకృతి అంటే ఇది బహిరంగిక శక్తి.
కానీ మనము ఆయన ఆంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళం. దాని తర్వాత అయినప్పటికీ కూడా భగవంతుడు తన గురించి తను ఏమంటున్నాడు? వేదాహం, నాకన్నీ తెలుసు అని అంటున్నాడు. కానీ మన మన సంగతికి వస్తే మనం ఏమవుతుంది? మనది స్మృతి భ్రంశాత్ అయిపోతుంది. స్మృతి విభ్రమ. మన ఇంతకుముందు శ్లోకాలలో ఇది వచ్చింది, స్మృతి విభ్రమ. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సో ఇది మన క్వాలిటీ. మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం, భగవంతుడికి మాత్రం అన్నీ గుర్తుంటాయి. ఇలా ఎందుకు అవుతుంది మరి? ఎనీ గెసెస్? ఆయన ఆయన అంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళం, ఆయన క్వాలిటీస్ ఉంటాయి మన లోపల. కానీ మనం ఎందుకు అన్ని మనం అజ్ఞానంలో ఎందుకు పడిపోతున్నాం? మాయ వల్ల. మాయ వల్ల, కరెక్ట్. కానీ ఈ మాయ అన్నది ఈ భౌతిక అంటే బహిరంగిక శక్తి. మనం ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన వాళ్ళం. అంటే మన క్వాలిటీ హయ్యర్ ఉండాలి. మనం యాక్చువల్గా మన స్థాయి పైన ఉండాలి, మాయ స్థాయి కింద ఉండాలి యాక్చువల్గా. అంటే సుపీరియర్ ఎనర్జీ మనం ఆంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళం. మాయ ఇన్ఫీరియర్ ఎనర్జీ. అయినప్పటికీ మనల్ని మాయ ఇలా మర్చిపోయేలాగా చేస్తుంది. ఎందుకు? మాయ వల్ల, మీరు కరెక్ట్ చెప్పారు. కానీ ఎందుకు అన్నది ఈరోజు చర్చిద్దాం. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకంటే మనం కృష్ణకు డిస్కనెక్ట్ అయి ఉన్నాం, అది ప్రాబ్లం. మనం ఎప్పటివరకు అయితే కృష్ణ కనెక్ట్ అయి ఉంటామో మనము ఆంతరంగిక శక్తి లాగానే మన క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మన 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 ఫస్ట్ మన మన న్యాచురల్ స్వభావం అన్నది ఏంటిది? న్యాచురల్ స్వభావం అన్నది జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ఇది ఆత్మ యొక్క లక్షణం. అంటే కృష్ణ దాసులం మనం. మనం నిత్యము కూడా కృష్ణకు సేవ చేయాల్సి ఉంది. ఇది మనం ఎప్పుడు ఈ ఈ ఈ నాలెడ్జ్ అన్నది, ఈ జ్ఞానం అన్నది పరిపూర్ణమైన జ్ఞానం, నిజమైన జ్ఞానం. కానీ దీన్ని మనం ఇది పక్కన పెట్టేసి మనం ఏమనుకుంటున్నాం? మనం కృష్ణుడికి సపరేట్గా ఉండి మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం. కృష్ణుడితో పాటు కృష్ణుడితో ఎంజాయ్ చేయాలని కాకుండా మనం ఆత్మ యొక్క స్వభావం ఎలాగైతే మనం చర్చించామో సచ్చిత్ ఆనంద. ఆత్మ యొక్క స్వభావం ఆనందం కూడా. ఆత్మకు న్యాచురల్గానే ఆనందించాలని అనుకుంటుంది. కానీ అది కృష్ణుడితోని కనెక్ట్ అయ్యి మనం ఎంజాయ్ చేయాలని అనుకోవడమే కాదు, ఇది మన న్యాచురల్ స్టేట్ కూడా. మనం న్యాచురల్గా మనకు కృష్ణుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఆనందం అన్నది లభిస్తుంది. ఎట్లాగైతే ఈ మన ఫింగర్ అన్నది మొత్తం బాడీ కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఫింగర్ ఏమన్నా చేయగలుగుతుంది. కానీ నేను ఈ బాడీకి, శరీరంకి కనెక్టెడ్ కాకుండా నేను సపరేట్గా ఏమన్నా చేయాలనుకుంటే అదేమీ చేయలేదు. సపరేట్ అయితే దానికి ఏమీ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, అదేమీ చేయలేదు. మనం కూడా అలాగే. కానీ మనం ఏంటంటే కృష్ణుడికి సపరేట్ అయిపోయి ఆనందించాలని అనుకుంటున్నాం. అక్కడ వచ్చింది ప్రాబ్లం. కానీ మాయాదేవి మాత్రం కృష్ణుడికి సబార్డినేట్ అయి ఉంది. కృష్ణుడు ఆధ్వర్యంలోనే ఉంది. దైవీ హేషా గుణమై మమ మాయ దురత్యయ, ఆ శ్లోకం కూడా వచ్చింది కదా మనకు. ఎందుకంటే మాయాదేవి చేస్తున్న పనులన్నీ కృష్ణుడి భగవంతుడి ఆధ్వర్యంలో చేస్తుంది పనులన్నీ. కానీ మనము భగవంతుడి మాట వినట్లేదు, మనం సపరేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకని మాయాదేవి భగవంతుడి అనుగ్రహంతోనే మనల్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనం తిరస్కరించాం భగవంతుడిని, అలా సపరేట్ అవ్వాలని చూస్తున్నాం. అందుకని ఈ మాయాశక్తిలో మనం చిక్కుకుపోతున్నాం అన్నమాట. సో మాయాశక్తి భౌతిక జగత్తు యొక్క లక్షణాలు ఏమున్నాయి? దీని లక్షణాలు ద్వంద్వాలు. ఒక్కసారి మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చామంటే మనకు అన్ని ద్వంద్వాల్లాగా కనిపిస్తాయి. పొద్దున రాత్రి, దాని తర్వాత అన్ని సుఖము దుఃఖము, దాని తర్వాత అన్ని లైక్ పొద్దున రాత్రి, చలి, ఆ, ఆ, ఎండ. సో అన్ని ద్వంద్వాలు మనకు. బొక్క, లావు, పొడుగు, పొట్టి, అన్ని ద్వంద్వాలు ఇక్కడ. సో ఈ ద్వంద్వాల వల్ల ఏమవుతుంది? ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్పాను కదా గుర్తుంచుకోమని. ఇచ్ఛ, ద్వేష, ద్వంద్వ, మోహ. సో ఇక్కడ ఏమంటున్నారు శ్లోకంలో?
ఈ ఇచ్ఛా ద్వేష వల్ల ద్వంద్వ మోహాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం భగవంతుడికి సపరేట్ అయి వచ్చాం కాబట్టి మనకేంటి, మనం కొన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఈ భౌతిక జగత్తులో. సో ఇక్కడ ద్వంద్వాలు ఉన్నాయి కాబట్టి ఏమున్నాయి, ఏంటి, మనం చాయిస్ వస్తుంది, మనకు చూస్ చేసుకోగలుగుతున్నాం దేని ప్రకారంగా, మన ఇచ్ఛానుసారంగా. సో మనం ఏంటి, ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్లో కానీ ఏదైనా కానీ నాకు ఇది బాగా అనిపిస్తుంది, తీయగా ఉంది, ఇది నాకు కావాలి, ఇది చేదుగా ఉంది, ఇది నాకు వద్దు. తర్వాత వేడి నీళ్ళతోని హాయిగా స్నానం చేసుకోవడం, ఇది నాకు ఇష్టం, ఇది నా ఇచ్చ. చన్నీళ్ళతో స్నానం, ఇది నాతోని కాదు, ఇది నాకు వద్దు. మెత్తటి పరుపు మీద పడుకోవడం, ఇది నాకు ఇష్టం, ఇది హాయిగా ఉంది. నేల మీద పడుకోవడం, ఇది ఇష్టం లేదు. ఇట్లా ప్రతి ప్రతి ఒక్కటి కూడా, ఒకటి స్వీకరిస్తున్నాం మన ఇచ్ఛానుసారంగా, ఒకటి తిరస్కరిస్తున్నాం, ద్వేషించి తిరస్కరిస్తున్నాం. సో ఇచ్ఛా ద్వేష కారణాలుగా ఏంటిది, ద్వంద్వ మోహం అన్నది ఏర్పడుతుంది. అయితే మోహం ఏంటి ఇక్కడ మరి, మోహం ఏంటి, ద్వంద్వాలు ఓకే, ద్వంద్వాలు ఉన్నాయి, కానీ మోహం అన్నది ఏంటి అంటే, ఎందుకంటే ఈ సంసారం, యాక్చువల్గా ఈ సంసారంలో మనం అర్థం చేసుకోవాలి, ఈ సంసారానికి చెందిన ప్రతి ఒక్కటి మనకు దుఃఖాన్నే ఇస్తుంది. భగవంతుడు భౌతిక జగత్తుని ఏమంటారు, దీనికి ఒక పేరు పెట్టారు, దుఃఖాలయం అని. ఇది మనకు వచ్చే చాప్టర్, 8వ చాప్టర్లో ఆ శ్లోకం వస్తుంది, దుఃఖాలయం అశాశ్వతం అని. ఆ శ్లోకంలో మనం దీని గురించి చర్చిస్తాము. సో భౌతిక జగత్తులో మనం ఒక వస్తువు నుంచి ఇది ఇష్టము, దీని నుంచి సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, ఈ వస్తువు నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ వస్తువు నుంచి నాకు సుఖం రాదు, దుఃఖం వస్తుంది అని అనుకోవడము, ఇది పెద్ద మోహం అన్నమాట. ఎందుకంటే భౌతిక జగత్తులో ఏది యాక్సెప్ట్ చేసినా కానీ అది అల్టిమేట్గా మనకు దుఃఖాన్నే ఇస్తుంది, ఇది మనం గ్రహించము. దీనివల్ల ఇది పెద్ద మోహము, దీనివల్లనే అన్ని ప్రాబ్లమ్స్. ఇది అజ్ఞానం అంటే, అజ్ఞానం అంటే ఇదే ఇప్పుడు మనకు నిజమైన అజ్ఞానం. ఎందుకంటే భగవంతుడితో కనెక్ట్ ఉన్నప్పుడు మనం పరిపూర్ణంగా జ్ఞానం, నిజమైన జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళం. కానీ ఒక్కసారి భగవంతుడికి డిస్కనెక్ట్ అయ్యేసరికి మనం అజ్ఞానంలో పడిపోయి ఈ మోహంకి గురవుతున్నాం అన్నమాట. సో ఎలాగైతే ఆ, ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు డివోటీస్. ఒక జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ జైల్లో వ్యక్తి అసలు ఏమీ లేవు ఆయనకు, కంఫర్ట్స్, అలా పడి ఉన్నాడు. ఆమ్, శిక్ష అనుభవిస్తున్నాడు, జైలర్స్ కొడుతున్నాడు, అది ఇది చేస్తున్నారు. కానీ తనకు ఏంటంటే ఒక విషయం తెలిసింది, తన ఉన్న జైల్లోనే వేరే పక్కన ఒక కంపార్ట్మెంట్ ఉంది, చాలా అక్కడ ఏంటంటే చాలా మంచి కంఫర్ట్స్ ఉన్నాయి, మంచి బెడ్ ఉంది, చూడ్డానికి టీవీ ఉంది, ఏసీ ఉంది, ఆ, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకొక తన పక్క రూమ్లో. ఇప్పుడు తను ఒక ప్లాన్ వేశాడు, ఏదో ఒకటి చేసి నేను ఆ పక్క దానిలోకి షిఫ్ట్ కావాలి అని తను అది మొత్తం అది టార్గెట్ పెట్టుకున్నాడు. ఇంకా దానికోసము చాలా శ్రమిస్తున్నాడు, జైలర్లకు మంచి మాటలు చెప్పడం, వాళ్ళు చెప్పింది వినడము, అది ఇది అన్నమాట. సో ఇదేంటి, ఇది మంచి ప్లానేనా, మీకేమనిపిస్తుంది? టైటిల్ చూస్తే అర్థమవుతుంది, కానీ ఏమనుకుంటున్నారు మీరు, మంచి ప్లానేనా? కాదు మాతాజీ, ఆ, మంచి ప్లాన్ ఇతరులు కాదు. ఎందుకు కాదు, ఎందుకు ఇతరుని ప్రలోభ పెట్టడం. అది ఏంటంటే, ఎంత ప్రలోభ పెట్టినా ఏంటైనా తను ఫైనల్ గా ఉన్నది ఎక్కడ, అది కూడా జైలే. కొంచెం బెటర్ గా జైలే, ఉంది, అవును. కొన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అంతే, కొంచెం అవును. కొన్ని కొన్ని కొంచెం బెటర్ గా అనిపిస్తున్నాయి, కానీ ఫైనల్ గా అది కూడా ఏంటి, అది కూడా జైలు. జైలు. ఈ భౌతిక ప్రపంచం కూడా అలానే, మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఈ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు, ఇది ఇది ఉంటే కొంచెం నేను హాయిగా ఉంటాను, అది ఉంటే కొంచెం హాయిగా ఉంటాను అని అన్నీ సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోతున్నాము, ఇదంతా యాక్చువల్గా జైలే. యాక్చువల్ చూడండి, మనము బహునాం జన్మనం ఆ శ్లోకం వచ్చింది, దాని తర్వాత యంత్రారూఢాని మాయ అని ఇంకొక శ్లోకం వస్తుంది. ఏంటంటే మనం మొత్తం
పునరపి జననం పునరపి మరణం, కొన్నిసార్లు స్వర్గలోకాలకు వెళ్తున్నాం, కొన్నిసార్లు నరకలోకాలకు వెళ్తున్నాం, కొన్నిసార్లు ఆ, భూమి మీద ఉంటున్నాం, కొన్నిసార్లు ఇంకా ఎలా జన్మిస్తున్నాము పశువుల్లాగా చెట్లలాగా ఎలాగైనా జన్మించవచ్చు, మనకు తెలీదు. ఇంతకుముందు ఎన్ని జన్మలు తీసుకున్నామో తెలీదు. ఎన్నో సార్లు జన్మలు తీసుకున్నాము, ఇది నడుస్తూనే ఉంది. కానీ మనం ఇక్కడే చక్కర్లు కొడుతున్నాం. మొత్తం ఈ జగత్తులోనే, భౌతిక ప్రపంచంలోనే మనం చక్కర్లు కొడుతున్నాం, కానీ ఇందులో నుంచి బయటకు రావట్లేదు. చూడండి, ఇది జైలు లాగానే, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీగా లేదు. ఎలాగైతే ఈ ప్రిజనర్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అప్పుడప్పుడు తీసుకెళ్తుంటారేమో, జస్ట్ ఏదైనా కారణంతోని, రినోవేషన్ కానీ ఇంకేదైనా తన బిహేవియర్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అక్కడే చక్కర్లు కొడుతూ ఒకసారి ఫెసిలిటీస్ బాగుండడం, ఒకసారి బాగాలేకపోవడం, ఇవన్నీ న్యాచురల్ ఒక ఒక సిటిజన్, ఒక వ్యక్తి జైల్లో ఉండడం అన్నది అది న్యాచురల్ పొజిషన్ కాదు. అది ఆయన ఉండాల్సిన ఆ, ఉండాల్సిన ప్లేస్ కాదు అది. కానీ అక్కడే సెటిల్ అవ్వాలని అనుకోవద్దు తను. ఓకే, పర్మనెంట్గా ఏదైనా టెంపరీగా ఏమైనా అక్కడ ఇక్కడ అయిన వాటి కోసం మనం అంతా మన బుర్ర పెట్టొద్దు. ఎలాగైతే మనం ఒక జర్నీ, ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మనకు చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉండొచ్చు. బెడ్షీట్ సరిగ్గా ఉతకలేదనో, లేకపోతే ఫ్యాన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఛార్జర్ పనిచేయట్లేదు, ఫుడ్ బాగాలేదు, అది ఇది అనేసి. దాని గురించి మనము ఓకే, కొంచెం ఏమైనా కంప్లైంట్ అక్కడ ఇక్కడ చేసేది ఉంటే చేస్తాము, కానీ ఇది అదే పనంగా దాని గురించి ఆలోచించాం కదా. ఓకే, చిన్న చిన్నగా ఏమైనా ఉంటే చేసుకుంటాము. మనం ఎక్కడికైతే చేరాలో గమ్యము దాని గురించి ఆలోచిస్తాము. అక్కడే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని అనుకోము. ఇగో ఇది ఎక్కడ పోయింది చూడు. హరే కృష్ణ. ప్రభుజీ కొంచెం మ్యూట్లో ఉంటారా? సో అలాగనమాట. సో మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని కొన్ని అది అది కావాలి ఇది కావాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ అంటే మనం గ్రహించాలి, మనం ఒక జైలు లాంటి ప్లేస్లో ఉన్నాము. దీని నుంచి బయటకు వెళ్ళడం, ఇది మన మెయిన్ టార్గెట్ ఉండాలి. ఎలాగైతే ఇంకొక ఎగ్జాంపుల్, కొన్ని పురుగులు ఉంటాయి కదా, లైట్ పురుగులు అంటారు నార్మల్ భాషలో. కొన్ని ఈ మంట మంటకు అవి ఆకర్షితులు అవుతాయి. అంటే అది మంట, యాక్చువల్గా దాన్ని ముడితే కాలిపోతారు. కానీ పురుగు ఏం చేస్తుంది, అది ఆ మంటకే అట్రాక్ట్ అయిపోతుంది, ఆ మంటలో పడి చనిపోతుంది. చాలాసార్లు మన పొజిషన్ కూడా అలానే ఉంటుంది. మనకు ఏది ఇష్టం, మనకి ఇష్టమయ్యే థింగ్స్ అవి మనకు అవే హాని చేస్తాయి. అది మనం గ్రహించలేకపోతాం చాలాసార్లు. ఇది చాలాసార్లు మనం గ్రహించలేకపోతాం, ఎందుకంటే మనకు మోహితులైపోతాం. అలా సమ్మోహం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం. కంప్లీట్ సమ్ అంటే కంప్లీట్గా. అంటే అప్పుడు ఇక ప్రాణాలు పోయినా కానీ మనకు అర్థం కాదు. మనం ఆలోచిస్తే అలాగనే ఉంది. మనం ఎన్నోసార్లు మనం చాలా విషయాల కోసం చాలా కష్టపడతాం. ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడతాం. కానీ ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఎన్నేళ్ళు ఉండగలుగుతాం? ఒక ఎగ్జాంపుల్ అంతే. రక్తం ధారపోస్తాం ఒక ఇల్లు కట్టడానికి. కానీ ఉండేది ఎన్ని రోజులు? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే లోన్ తీసుకుంటాడు ఇల్లు కొనుక్కోవడానికి. ఇంకా లోన్ క్లియర్ చేయడానికి మొత్తం జీవితం అంతా ఆయన జాబ్ చేయాలి, మెషిన్ లాగా చేస్తూనే ఉంటాడు. సో ఆ ఇల్లు ఎవరిది అసలు? ఆ, బ్యాంకుదా వాడిదా అసలు? లోన్ క్లియర్ అయ్యేంత వరకు వాడిది కానే కాదు. సో ఇట్లా అన్నమాట. మనం కోరికలు చాలా కోరుకుంటాం, కానీ వాటి వల్ల అవి మనకు చాలాసార్లు అంత సుఖంని ఇవ్వవు. చాలాసార్లు అవి దుఃఖాన్నే ఇస్తాయి. ఇంకా సర్గేయాంతి పరంతప అని చెప్పారు. ఇచ్ఛాద్వేషం అన్నది యాక్చువల్గా వీఆర్ బార్న్ ఇన్ టు డెల్యూజన్. మనం పుట్టడంతోనే ఇవి చిన్న చిన్నగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఒక చిన్న పసివాడు, వానికి ఏంటి ఇచ్చ? అమ్మ దగ్గర ఉండడం, అదే ఇచ్చ, అది ఇష్టము. అమ్మ నుంచి దూరం అయితే అది కష్టము. అది ఒక మూవీ కూడా ఉంటుంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని. సో అలానే ఉంది మనందరి పరిస్థితి. సో చిన్న పిల్లవాడు అప్పటి నుంచి తనకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక స్కూల్కి వెళ్ళడం అదొక పెద్ద కష్టం. ఇంట్లో ఉండడం, అమ్మ నాన్నతో ఉండడం, అది చాలా ఇష్టం.
తర్వాత ఆ ఆ చిన్న పిల్లలు ఏమవుతారు కొంచెం పెద్దగయ్యాక చూడండి చేంజ్ అయిపోతున్నాయి వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళు చిన్నగున్నప్పుడు ఏ తల్లిదండ్రులనైతే పట్టుకొని మేము వెళ్ళం, వెళ్ళం, వెళ్ళం అని అంటారు. కొంచెం పెద్దగయ్యాక వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయి, మళ్ళీ వాళ్ళ సర్కిల్ ఒకటి ఏర్పడ్డాక ఇంకా వాళ్ళు వెళ్ళడానికే ఇష్టపడతారు. ఇంటి బయటకి ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంది. ఒకప్పుడేమో ఇంట్లో అమ్మ నాన్నతో సుఖంగా, హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కానీ తర్వాత ఏమవుతుంది? ఇంటి బయట ఎప్పుడు పడాలి? పేరెంట్స్ అమ్మ, నాన్న ఒకసారి కూర్చోరా పూజ ఉన్నది, అది ఉంది. లేకపోతే కలిసి బయటికెళ్దామంటే, ఆగమ్మా నాకు చాలా పనులున్నాయి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళున్నారు అనేసి అంటుంటారు కొంచెం పెద్దగయ్యాక. చూడండి ఏ పేరెంట్స్‌తోనైతే చాలా ఇష్టం అని అనుకుంటామో, వాళ్ళు మెల్లమెల్లగా ప్రయారిటీస్ వల్లయి చేంజ్ అయిపోతాయి. ఇష్టాలు కూడా మన ఇచ్ఛాద్వేషం ఇవి కూడా చేంజ్ అయితున్నాయంటే అది అదే గదా! మన ఒక్క విషయం పట్ల గూడా మన ఇచ్చ అలాగే ఉండట్లేదు. అది కూడా చేంజ్ అవుతూ పోతూ ఉన్నాయి. తర్వాత కొంచెం పెద్దగయ్యాక లవ్ మ్యారేజెస్ అని చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది. ఓకే. అగెయిన్స్ట్ కాదు, ఫర్ కాదు. బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది ప్రేమలో పడతారు. ఇంకా ప్రేమలో పడ్డప్పుడైతే నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. నీకోసం చనిపోతాను. అది ఇది అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. కానీ పెళ్ళైనాక కొన్ని ఏండ్లకి ఏమవుతుంది? అదే హస్బెండ్, అదే వైఫ్‌ని చూస్తే అసలు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఈడ నుంచి దూరంగా వెళ్ళాలి, లేకపోతే గొడవలు, కొట్లాటలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. అదే ఏ భార్య కోసము నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటాడు. పెళ్ళైన కొన్ని ఏండ్ల తర్వాత గొడవలు, కొట్లాటలు ఇంకా రియాలిటీకి వచ్చేస్తారు. సో, ఇది భౌతిక జగత్తు, ఇది నేచర్ అంతే. మన ఇంట్రెస్ట్ చేంజ్ అయితాయి. మన ఇచ్ఛాద్వేషం అన్నది కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అదే విషయము ఇంతకుముందు ఎంత మంచిగా అనిపిస్తదో తర్వాత తర్వాత అదే చేదుగా అనిపిస్తుంది. సో, ఇది ఆహ్, భౌతిక జగత్తు యొక్క నేచర్ ఇలాగే ఉందన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం యాక్చువల్‌గా ఇష్టం గూడా ఈ సంసారంలో ఉన్న విషయాలతోనే చేస్తున్నాం. ద్వేషం గూడా ఈ సంసారంలో ఉన్న వాటితోనే చేస్తున్నాం. అని ఏం అర్థం చేసుకోవట్లేదు మనము. ఈ సంసారంలో ఉన్నవన్నీ గూడా మనకు అల్టిమేట్‌గా ఇచ్చేది దుఃఖమే అని ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా కొన్ని విషయాలు ఈ సంసారం యొక్క విషయాలే కొన్ని మంచియి నాకు సుఖాన్నిస్తాయి. సంసారానికి చెందిన ఇంకొన్ని విషయాలు నాకు దుఃఖాన్నిస్తాయి. ఇది ఇలా ఆలోచిస్తున్నాం మనం. కానీ అది కాదు. కానీ ఇది అర్థం ఎలా అవుతుంది మనకు? సంసారం లోని విషయాలు దుఃఖాన్నిస్తాయని కొంచెం మనం వెనుకకు జరిగి చూస్తే ఎలాగైతే మనకు ఒక్కొక్కసారి చాలా దగ్గరగా ఏదైనా విషయం పెట్టుకుంటే అది మనకు మొత్తం ఏంటో కనిపించదు. కానీ కొంచెం వెనకాలకు వెళ్తే ఓకే. ఆ! ఇలా ఉంది పరిస్థితి అన్నది మనకు క్లియర్‌గా అనిపిస్తుంది. మనకు ఒక ఏరోప్లేన్‌లో వెళ్తున్నప్పుడు ఒక సిటీ మొత్తం పైనుంచి క్లియర్‌గా కనిపిస్తుంది కదా! మొత్తం వ్యూ. అందులోని రోడ్స్ మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఓకే. ఇది బిల్డింగ్, ఇది అది ఏదన్నా అదే ఊర్లోనే ఏదన్నా స్లమ్‌లోకెళ్లారనుకోండి మీరు. అంతా చెత్తగానే అనిపిస్తుంది. కానీ ఒకవేళ మీరు విమానంలో వెళ్తున్నప్పుడు చూసారనుకో, ఇందులో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇట్లా రివర్ ఉంది. అన్నీ కనిపిస్తాయి. అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. కొంచెం దూరంగా వెళ్తే. సంసారం విషయంలో గూడా మనము చాలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నాం కాబట్టి ఈ మోహం అన్నది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా అనిపిస్తుంది మనకు. కొంచెం దూరంగా వచ్చి చూసామనుకోండి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఏంటి ఈ భౌతిక జగత్తు నేచర్ ఏంటిదని. అప్పుడు అర్థమవుతుంది. అమ్మో! అవునా! ఇంత డేంజరా? ఇంత ఇంత చిక్కుకుపోయి ఉన్నానా అని కొంచెం దూరం. అందుకనే చాలామంది సన్యాసుల దగ్గరికెళ్తారు సలహాలు. ఎందుకంటే వాళ్ళకి సంసారంకి కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళకు దే కెన్ సీ థింగ్స్ యాజ్ దే ఆర్. వాళ్ళు అందులో లోపలికి ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కనిపిస్తుంది. ఏది దే కెన్ సీ యాజ్ దే ఆర్. వాళ్ళకి ఏది ఎలా ఉందో వాళ్ళకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఇంట్లో కూర్చొని హాయిగా కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ
ఇక్కడ బయట ఉన్నవాడు ఎవరో లైక్ మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా వెల్ విషర్ కావచ్చు, సడన్గా మీకు కాల్ చేసి నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేసే తొందరగా అంటే ఏమైంది ఏమైంది అని మనం అంటాం. అంటే నీకు అర్థం కావట్లేదు, నీ చుట్టంతా మీ ఇంటి చుట్టంతా ఏదో మంటలాగా ఉంది, మంట వచ్చేస్తుంది అంటే అప్పుడు మనము బయటికి వచ్చి చూస్తే మనకు అమ్మో నిజంగానే అవును కదా అనేసి మనకు అనిపిస్తుంది. అంటే దీని లోపల లోపల ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదు, కానీ బయటకు కొంచెం బయటకు వచ్చి చూస్తే అప్పుడు బయట ఉన్నవాడు చెప్తే అప్పుడు మనకు నిజమైన సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. అలాగే మనం కూడా కొంచెం అంటే మనం ఆ, విషయాలలో చాలా టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి ఆలోచిస్తే మనకు క్లియర్గా అప్పుడప్పుడు అర్థం కాదు. కొంచెం దూరం నుంచి చూస్తే దీన్ని వైరాగ్యం అని అంటారు. దీన్నే వైరాగ్యం అని అంటారు. సో మనం టూ అటాచ్డ్ కాకుండా ఒక విషయం పైన అతిగా ఆసక్తి లేకుండా కొంచెం ఆలోచిస్తే మనకు ఈ విషయం అన్నది అర్థమవుతుంది. సో వైరాగ్యం కూడా అంటే మొత్తం అన్నీ వదిలేసేయాలో వదిలేసి అరణ్యాలలోకి వెళ్ళిపోవాలంటే లేదు. వైరాగ్యంలో కూడా 4 రకాలుగా చెప్పారు యాక్చువల్గా. శ్మశాన వైరాగ్యం, మర్కట వైరాగ్యం, ఫల్గు వైరాగ్యం, ఇంకా యుక్త వైరాగ్యం. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఒక 2 విషయాల గురించి చెప్తాను. ఫల్గు వైరాగ్యం అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న అన్ని కూడా తిరస్కరించడం. అది చేయమని చెప్పట్లేదు కృష్ణుడు. అది అలా చేయాల్సిన అవసరం లేదు మనకు. అన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. మనం ఎలాగ ఉండాలంటే యుక్త వైరాగ్యం చూపించాలి మనం. యుక్త వైరాగ్యం అంటే ప్రతి ఒక్క వస్తువుని వాడుకోవచ్చు, కానీ కృష్ణ సేవలో ఎప్పుడైతే వాడతామో దాన్ని యుక్త వైరాగ్యం అని అంటారు. అప్పుడు మన ఇచ్ఛాద్వేషంతో సంబంధం లేదు. ఏదైనా వస్తువు నేను వాడొచ్చు, కానీ దాన్ని కృష్ణ సేవకు వినియోగిస్తే అప్పుడు కృష్ణునికి దగ్గర అవ్వడానికి వాడుతున్నాం, కృష్ణుని సంతృప్తి చేయడానికి వాడుతున్నాం. అప్పుడు ఏంటంటే మన లక్ష్యం ఒక్కటే ఉంది. కృష్ణుడికి వాడగలుగుతామా లేదా ఒక విషయం, అంతే. వాడగలుగుతామంటే వాడతాం. అప్పుడు నా ఇచ్చ ద్వేషంతోనే సంబంధం లేదు. ఒక వస్తువు నాకు ఇష్టమా ఇష్టం లేదా అని సంబంధం లేదు. అది కృష్ణుడికి సేవ కోసం వాడగలుగుతామా, ఓకే నేను వాడతాను. వాడలేమా, ఓకే నాకు దాంతోనే సంబంధం లేదు. అతిగా ఒక విషయంని ద్వేషించడం కూడా అది అవసరం లేదు. అది ఫల్గు వైరాగ్యం కిందకి వస్తుంది. ఇది మన నిరాకారవాదులు ఏంటంటే మొత్తం అన్నీ రిజెక్ట్ చేస్తారు. ఉం? ఏది వాళ్ళకు మొత్తం ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి మొత్తం అన్నీ రిజెక్ట్ చేస్తారు. ఇది ఇంత అవసరం లేదు. ఈవెన్ ప్రభుపాదుల వారిని కూడా కొంతమంది క్వశ్చన్ చేసేది, మీరేంటి సన్యాసిలాగా బిహేవ్ చేయట్లేదు, ఏరోప్లేన్లలో వెళ్తారు, అప్పుడప్పుడు కార్లలో వెళ్తారు అంటే ప్రభుపాదుల వారు అనేది మరి జనాలందరూ మాయ వైపు జెట్ స్పీడ్లో వెళ్తున్నారు, నేను అట్లీస్ట్ కారు ఏరోప్లేన్ అలా యూజ్ చేయాలి కదా అనేసి. సో ఇది అన్నమాట. వారు ఏంటంటే వారు అంత వయసులో అంత వృద్ధాప్యంలో బృందావన్ వదిలేసి అందరినీ భక్తులు చేయడానికి అమెరికా వెళ్ళారు. అలా బృందావన్ వదిలేసి కూడా ఆయన వైరాగ్యాన్ని చూపిస్తున్నారు. ఎలాగంటే ఇది యుక్త వైరాగ్యం. భగవంతుడి సేవ కోసం ఆయన చేస్తున్నారు. భగవంతుడి సేవ కోసం ఆయన కార్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏరోప్లేన్లో వెళ్ళడం యాక్సెప్ట్ చేస్తున్నారు, భగవంతుడి మెసేజ్ అందరికీ అందించడానికి. ఇది యుక్త వైరాగ్యం. అంటే మనం ఒక పెద్ద భవనంలో ఉండి కూడా మనం వైరాగ్యాన్ని మనం చూపించవచ్చు. ఎలా? మన దగ్గర ఉన్న మన ప్రాణాన్ని, మన ధనాన్ని, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సేవలో వాడడం, ఇది నిజమైన వైరాగ్యం. అప్పుడేంటి, ఒకటే లక్ష్యం, రెండు అనేది ఉండదు. ఇంకా ద్వంద్వాలు అన్నవి ఉండవు. లక్ష్యం ఒక్కటే, భగవంతుడి ప్రీత్యర్థం కోసం చేయడం, అదొక్కటే లక్ష్యం. ఇంకా రెండు, నా ఇచ్చ నా ద్వేషం, వీటితోని సంబంధం లేదు. లక్ష్యం ఒక్కటే. ప్రతి ఒక్కటి మనం భగవంతుడికి సంబంధించింది. ఏ విషయమైనా మనం భౌతిక జగత్తుని చూసుకున్నా కానీ ఇది కూడా భగవంతుడికి సంబంధించింది, భగవంతుడి శక్తియే. మరి ద్వేషం దేనికోసం, వైరాగ్యం దేని నుంచి? నీ నీ వస్తువే కాదు ఏది, నువ్వు దేన్ని దేన్ని విడిచిపెడతావు? ఆ? అన్నీ వదిలేసి ఫారెస్ట్కి వెళ్ళిపోతామని అంటారు కొందరు. ఫారెస్ట్ నీది కాదు, ఈ వస్తువులు నీవి కావు, నువ్వు ఏం వదిలేస్తున్నావు, ఏం వైరాగ్యం నీది? సో ఇది నిజమైన వైరాగ్యం కాదు. నిజమైన వైరాగ్యం అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మన భగవంతుడి సేవకి అర్పించడం. ఏదైనా తింటున్నామంటే అది ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేసి మనం తినేసేయచ్చు. ఇలా చేసేటప్పుడు కూడా మనం కంప్లీట్ వైరాగ్యం అయిపో, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు క్వాలిటీస్ వస్తాయి. కొన్ని రోజుల తర్వాత
మనకి ఏదైనా డైరెక్ట్గా తినాలంటే మనకే మంచిగా అనిపించదు, అయ్యో భగవంతుడికి పెట్టాలి కదా, ఆఫర్ చేయాలి కదా అనేసి. సో మెల్లమెల్లగా ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి. ఏదన్నా పువ్వు పెట్టుకోవాలనుకున్నా కానీ మనం ఆలోచిస్తాం, అయ్యో భగవంతుడికి ఫస్ట్ ఆఫర్ చేస్తే బాగుంటుంది అనేసి. ఇవి చిన్న చిన్నగా డెవలప్ అవుతాయి క్వాలిటీస్. సో ఇంకొక పాయింట్, సర్గేయాంతి. సర్గేయాంతి ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దీనికి ఇంకొక మీనింగ్ కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే, భగవంతుడు సర్గ అంటే ఇది సృష్టి, యాక్చువల్గా సృష్టి. సో దీన్ని పుట్టుకని కూడా సృష్టి అని అనొచ్చు ఒక విధంగా. సర్గం అంటే మొత్తం భౌతిక ప్రపంచం సృష్టించడం. సో అది భగవంతుడి, మ్, భగవంతుడి నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఆ? ఎన్నో బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఇది ఫస్ట్ సృష్టి స్టార్ట్ అయినప్పుడు, అంటే అంతకంటే ముందు లయం అయినప్పుడు ఏమవుతుంది, భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ. భగవంతుడి శరీరంలోకి అన్ని బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ సృష్టి, భగవంతుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు, ఇంక ఎగ్జాక్ట్గా చేయాలనుకుంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే ఆయన బ్రీత్ అవుట్, శ్వాస బయటకు అన్నప్పుడు ఆయన శరీరం నుంచి బ్రహ్మాండాలు అన్నీ వస్తాయి. అది సృష్టి. శ్వాస పీల్చుకున్నప్పుడు బ్రహ్మాండాలన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పటికి కూడా మన కర్మ ఇంకా ఉంటుంది, కర్మ జీరో అయిపోదు. అది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ కర్మ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆ కర్మ బ్యాగేజ్ అన్నది మళ్ళీ వస్తుంది. సో ఆ ఇచ్ఛాద్వేషాలు, మన స్వభావాలు కూడా అవి వచ్చేస్తాయి అన్నమాట. అంటే క్రియేషన్ నుంచి కూడా మనకు ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావంకి అనుగుణంగా మన ఇచ్ఛాద్వేషాలు ఉంటాయి. సో ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా అంటే ఇది సైక్లికల్ ప్రాసెస్, క్రియేషన్ డిస్ట్రక్షన్, సృష్టి లయం అవుతూనే ఉంటుంది. సో సృష్టి ఇప్పుడు సృష్టి అవుతుందంటే ఇంతకుముందు లయం అయింది. ఆ లయం అయినప్పుడు మన కర్మ బ్యాగేజ్ ఉంటుంది, మన స్వభావం ఉంటుంది. ఆ స్వభావం మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఆ స్వభావం, మన ఇచ్ఛాద్వేషం పుట్టినప్పటి నుంచి, స్టార్టింగ్ క్రియేషన్ అప్పటి నుంచి కూడా ఈ ఇచ్ఛాద్వేషాల్లో మనం మోహితులై పుడుతున్నాం అన్నమాట. సో అది సర్గేయాంతి, అలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు అదండి, ఇచ్ఛాద్వేష సముత్తేన. ఇచ్ఛాద్వేషం వల్ల మనం మోహితులవుతున్నాం, ద్వంద్వాలను చూసి మనం మోహితులవుతున్నాం. అది ఈరోజు శ్లోకం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డిస్కస్ చేయాల్సిన ఏం లేవు మాతాజీ. కొన్ని ఉన్నాయి. మీరు పర్పొట్ భాష్యం చదవండి మాతాజీ, ప్రభుజీ అందరూ. ఆ, ఆ, ఇంకా అలాగే టైం అయిపోతుంది, కాబట్టి క్లోజ్ చేద్దాం. అలాగే మాతాజీ. ఆ, హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. శ్రీనివాసమూర్తి ప్రభుజీ, మీకు వినిపించింది కదా? హరే హా, హరే కృష్ణ. హరే కృష్ణ. అదే మీకు క్లియరే ఉండే కదా ప్రభుజీ ఆడియో? క్లియర్. ఓకే, ఓకే, ఓకే ప్రభుజీ, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై, శ్రీల ప్రభుపాద్ की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ.